ఆ దేవుడు. స్తోత్రం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఇక్కడ రూతు అంటుంది, అమ్మా నిన్ను విడిచిపెట్టి వెళ్ళు అని నన్ను అనవద్దు. నిన్ను విడిచిపెట్టు అంటే చూడండి, మనమేమో విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి, హద్దుకోవలసిన దాన్ని హద్దుకోవాలి. ఈ లోకాన్ని, పాపాన్ని, అవిధేయతను, అపవిత్రతను మనం విడిచిపెట్టాలి, దేవుని మనం హద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. ఓర్పా దేవుని విడిచిపెట్టి, నయోమి అనగా దేవుడు అనుకోనండి, జస్ట్ అలా మీకు అర్థం కావడానికి. నయోమిని విడిచిపెట్టింది, రూతునేమో హద్దుకుంది. విడిచిపెట్టిన ఓర్ప ఏమైందో ఎవరికి తెలియదు. కానీ నయోమిని హద్దుకొనిన రూతు జీవితంలో గొప్ప బహుమానమును పొందినట్లుగా దేవుని లేఖనం మనకి ఆధారముగా ఉంది. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, నీ జీవితంలో నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావు? నీ జీవితంలో నువ్వు దేన్ని హద్దుకుంటున్నావు? ఒకవేళ లోకాన్ని హద్దుకొని దేవుని విడిచిపెట్టే అనుభవంలో ఉన్నావేమో, జాగ్రత్త. మన జీవితంలో మనము దేవునికి వేరుగా ఉండి ఏమి సాధించలేము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది, 5వ వచనములో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని విడిచిపెట్టి శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని నువ్వు దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నామేమో. నీకు విషయం తెలుసా? బంగారమును శ్రమ అనే నిప్పుల కొలిమిలో వేస్తేనే అందులో ఉన్న పరిపూర్ణత బయటకు వచ్చేది. బంగారము భూమి మట్టిలో మనకు దొరికినప్పుడు ఆ బంగారపు ముద్దను మనం మెల్ల వేసుకోవడానికి మనకు అవకాశం దొరకదు. అది అగ్ని అనే శ్రమ చేత కాల్చబడగలిగితే, అందులో ఉన్న ఆ అగ్ని చేత కాల్చబడుతూ ఉండగా అందులో ఉన్న మట్టి అనే మలినమంతా కాలిపోతుంది, రాలిపోతుంది. ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా మార్చబడాలి అంటే శ్రమ అనే కొలిమిలో ప్రతి ఒక్కరూ పడాలి. ఆ శ్రమ అనే కొలిమి మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొని వస్తుంది. ఆ శ్రమ అనే కొలిమి మనల్ని పరిశుద్ధలోకి నడిపిస్తుంది. ఆ శ్రమ అనే కొలిమి మనల్ని నిత్య జీవం వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ బంగారం ఎప్పుడైతే నిప్పులో పడి కాలుతుందో అందులో ఉన్న మలినమంతా పక్కకు తీసివేయబడుతుంది. అప్పుడే దానికి విలువ, అప్పుడే దానిని ఒక అందమైన ఆభరణముగా మార్చుకోగలిగేది. నీ జీవితంలో అందమైన వ్యక్తిగా నువ్వు అందమైనది అనగా ఆశీర్వాదకరము, దీవెనకరమైన జీవితం. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చబడాలి అంటే నీ దైవందన జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమలో నువ్వు నిలబడాలి. ఆ శ్రమ అనే కొలిమిలో నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని నువ్వు హద్దుకోవాలి. రూతు నయోమిని హద్దుకున్నట్లుగా, రూతు నయోమిని వెంబడించినట్లుగా నీవు ప్రభు అయిన యేసుని వెంబడించాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నామండి? లోకాన్ని వెంబడిస్తున్నామా? మనుషుల్ని వెంబడిస్తున్నామా? అయ్యో, లోకముని ఎంతకాలం వెంబడించినా, మనుషుల్ని మనం ఎంతకాలం వెంబడించినా కొందరు మనల్ని కొంత దూరం తీసుకొని వెళ్ళి అక్కడ మనల్ని నిలిపివేస్తారు, వదిలేస్తారు. కానీ నా యేసు వదిలిపెట్టేవాడు కాదు, విడువక నడిపించేవాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియులారా, దైవ జనమా, ఒకరోజు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారితో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఎందుకు వచ్చిందో ఆలోచన యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువా, మేము నీ నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామయ్యా, మాకేమీ ప్రయోజనం? మనకి ఏమి ప్రయోజనం లేకుంటే మనం ఎందుకు విడిచిపెట్టి రావాలి? అవునా కాదా? పేతురు గారు హృదయంలో చోటు చేసుకున్న ఆలోచనకి దేవుడు ఒక చక్కని ఆన్సర్ చేస్తున్నాడు. చూడండి ఆ మాట,
ఆ మాట చూడండి. మత్తయి ఒక్క నిమిషం. లూకాసు వార్త 18వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము పేజీ నెంబర్ 70వ పేజీ నెంబర్, క్రొత్త నిబంధన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదామండి. 28వ వచనం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడను ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవములను పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఇదే వర్షన్ అండి మత్తయి సువార్తలో కూడా, మార్కు సువార్తలో కూడా ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, నేను లూకాసు వార్త 18వ అధ్యాయము ఈ 28వ వచనాన్ని నేను ఎందుకు ఎన్నుకున్నానంటే, ఈ 29వ వచనంలో నన్ను బాగా బలపరిచిన మాట ఒకటి ఉందండి. అక్క వినండి 29వ వచనం, 18వ అధ్యాయం 28, 29 వచనాలు అండర్లైన్ చేసుకొని మీ ఇంటికాడికి వెళ్ళి చదవండి. ఎందుకని ఈ అధ్యాయాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఈ వచనాన్ని ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ బలపరిచే మాట ఒకటి రాయబడి ఉంది. అన్ని చోట్ల రాయబడి ఉంటుంది, మీరు నా కొరకు దేనినైతే విడిచిపెట్టారో దానికి నిత్య జీవంలో మీకు 100 రెట్లు కలుగులని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఈ అధ్యాయంలో ఈ వచనంలో మాత్రం ఇహమందును పరమందును ఏమని రాయబడి ఉంది? ఇహమందును పరమందును. నువ్వు దేవుని కొరకు దేనినైతే విడిచిపెడతావో దానికి 100 రెట్లుగా ఇహమందును పొందుతావు, పరమందును పొందుతావు. దేవునికి స్తోత్రం. ఏం విడిచిపెడుతున్నామండి దేవుని కొరకు? మనం ఆదివారం ఒక్కరోజు సమయానికి రాగలుగుతున్నాం. మనం అసలు ఎంతసేపు కూర్చుంటున్నామమ్మా? ఇక్కడ ఒక 2-3 గంటలు కూర్చుంటున్నామా? 3 గంటలు కూర్చునేదే 3 గంటలు. ఈ 3 గంటల్లో కూడా మళ్ళీ దశం భాగం తిస్తారు కొంతమంది. 3 గంటల్లో కూడా దశం భాగం వాళ్ళు దొంగిలిస్తారు. దశం భాగం అంటే కానుకల గురించి చెప్పట్లే తప్ప, కానుకల గురించి కాదు, సమయం గురించి చెబుతున్నాను నేను. అందులో మళ్ళీ ఆ దశం భాగం దేవునికి ఇస్తామా? మనమే వాడుకుంటాం, మనమే వినియోగించుకుంటాం. ఏందక్క అంటే, ఏముందన్నా ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉందన్నా, నిన్నేం చేసావమ్మా అంటే నిన్న అక్కడే సరిపోయిందన్నా, మొన్న ఏం చేసావంటే మొన్న ఇంకో చోట సరిపోయిందన్నా. నేను ఎవరిని తక్కువ చేసి బాధ పెట్టాలని మాట్లాడలేదు, కానీ నీవు దేవుని కొరకు ఎంతగా ఖర్చు చేయగలుగుతావో, ఎంతగా నువ్వు దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టగలుగుతావో అంతగా 1000 రెట్లుగా నా దేవుడు నీకు ఇహమందును పరమందును దయచేయునుగాక. ఆమేన్. మొన్న మధ్య ఎప్పుడో చెప్పినట్టున్నా మీకు, ఇందాకే చెప్పినట్టున్నా కదూ, నువ్వు సగం వరకే కోస్తే ఇస్తారా? సగం అసలు ఎందుకు ఇరు? నువ్వు పూర్తి చేస్తే నెత్త మధ్యలో వద్దు, ఎవరెత్తాడు? అసలు పోద్ది, మొత్తం పోద్ది. సగం పనులు చేసి మన జీవితంలో మనం ఇప్పటి వరకు ఎన్నో కోల్పోయాం. కానీ నేటి దినము నుండి ప్రతి పనిలో దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిలో మనం సంపూర్ణముగా అడుగులు ముందుకు వేస్తూ ఉండగా దేవుడు మనల్ని గమ్యానికి చేర్చునుగాక, దేవుడు మనల్ని గురి యొద్దకు చేర్చునుగాక. మనం మొదట చదువుకున్న లేఖనం ప్రకారము తన కుడి పార్శ్వమున ఆసీనుడగునట్లుగా దేవుడు తన సింహాసనమునకు మనల్ని చేర్చునుగాక. ఆమేన్. ప్రారంభమై కొంచెం ముందుకెళ్ళి ఆగిపోయిన వాళ్ళకి ఏముండదో బూడిదే. కష్టపడి సగం దూరం వెళ్ళి ఆగిపోయినడికి ఏముండదు అక్క. సగం దూరం వెళ్ళినడికి ఏముండదు. ఎవరైతే చివరిదాకా ఆగకుండా వెళ్తారో, ఎవరైతే సంపూర్ణతలోకి నడవగలుగుతారో, ఏలది వాడిది మొత్తం ఎగేసుకొని పోతాడు. నాలంటాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియులారా, నేనేమంటానంటే, మనము పరిపూర్ణతలోకి వచ్చేదముగాక, మనము సంపూర్ణతలోకి వచ్చేదముగాక. ఆమేన్. ఇహమందు పరమందు నీకు బహుమానం ఉంది. నిన్నదాకా నేను కూడా అనుకున్నా, అయ్యో నీ కొరకు చాలా త్యాగం చేశాను ప్రభా, చాలా విడిచిపెట్టి వచ్చాను, ఇక్కడేం ఉండదా
అక్కడేనా అనుకున్నా. చాలా రోజులకి నా కళ్ళు తెరవబడ్డాయి. ఇదిగో ఈ వచనాన్ని బట్టి ఇహమందును పరమందును 1000 రెట్లు మనము పొందేదము గాక. ఆమేన్. మనం దేవుని కొరకు దేన్ని త్యాగం చేయగలుగుతున్నాము ఆలోచించండి. దేవుని కొరకు మనం దేనిని విడిచిపెట్టగలుగుతున్నాం? ఒకవేళ తెలుసో తెలియకో విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టక, హద్దుకొనవలసిన దాన్ని హద్దుకొనక నీ జీవితాన్ని ఇప్పుడు దాకా కొనసాగించావేమో, ఇకనైనా కానీ రూతు నయోముని హద్దుకున్నట్లుగా నీవు యేసుక్రీస్తు ప్రభు వారిని హద్దుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని హద్దుకొని ఓర్ప లోకం వైపు పరిగెత్తినట్లుగా మనము లోకాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే రూతు పొందినట్లుగా గొప్ప బహుమానాన్ని మనము పొందదముగాక. ఆమేన్. మరి ఒక్కసారి చెప్తున్నాను వినండి, రూతు వలే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని హద్దుకోవాలి. సమరయ స్త్రీ వలే ఆ పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడు దాకా ఆ సమరయ స్త్రీ ఎందరి నోళ్ళల్లో నానుండిద్దండి. అసలు ఆమె మెట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చిందో తెలుసా? బావి దగ్గరికి అందరూ పట్టుకునేటప్పుడు అందరూ నీళ్లు తోడుకునేటప్పుడు వచ్చిందనుకో, అందరూ ఆమెని తిడతారని, అందరూ ఆమెని ఎలా పడితే అలా మాట్లాడతారని, కొడతారేమోనని భయపడి, తప్పు చేసింది కాబట్టి భయం తన హృదయంలో ఉంది. రాలేదు. మిట్ట మధ్యాహ్నం అయితే ఎండకి ఎవడొస్తాడు నీళ్ళకి? అవునా కదా, ఎవరొస్తారు? రారు కదా. అప్పుడు వచ్చింది. కానీ ఆమె అనుకుంది, ఎవరు రారు అనుకుంది. నా ప్రభు అయిన యేసయ్య ఆమెను దాటి వెళ్ళలేదు. దేవునికి స్తోత్ర. నీ జీవితంలో నీవు కూడా అనుకుంటున్నావేమో, నా ఒంటరి జీవితానికి నాకు తోడు ఎవరు లేరు, ఇదిగో నా కుటుంబానికి నేను ఒక్కనే ప్రయాసపడుతున్నాను, నేను ఒక్కనే కష్టపడుతున్నాను, నాకు తోడెవరు లేరు, నన్ను పుష్ చేసేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అనుకుంటున్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డ, లోకములో సమయాన్ని లోకమునకు సమయాన్ని ఇవ్వక నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే, ఇదిగో నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ప్రయాసపడుతూ ఉండొచ్చు. ఇహమందు పరమందు నీకు ప్రతిఫలమిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ముందుకు వెళ్తూ ఉన్నానండి. ఎవరైతే వారి జీవితంలో లోకాన్ని విడిచి దేవుని వైపు త్రిప్పబడగలుగుతారో, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపున ఎవరైతే నడిపించబడగలుగుతారో, వారి జీవితంలో వారికి ఏది తక్కువ కాదు, వారి జీవితంలో వారికి ఏది కొదవ అవ్వదు. వారి జీవితంలో వారు వేరొకరు ఇస్తారని చేస్తారని ఎప్పటికీ ఎదురు చూడరు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వారికి ఇచ్చేశాడు కనుక. ఆమేన్. దేవుడు వారికి ఆల్రెడీ చేసేసాడు కనుక. ఆమేన్. నమ్మారా ఈ మాటని? మీరు నమ్మితే ఆ కార్యం జరుగునుగాక. ఆమేన్. నా ప్రియులారా, దేవుని లేఖనం చాలా శ్రేష్టమైనది, దేవుని లేఖనం చాలా పరిశుద్ధమైనది. ఒక చక్కని సబ్జెక్ట్ ఉంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం మీరు తర్వాత అధ్యాయం మొత్తం తర్వాత ధ్యానం చేయండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయులు ఏలుబడి చేస్తూ ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలనుగా దేవుని బిడ్డలు, మిద్యానీయులనుగా శత్రువులు. అలాంటిది దేవుని బిడ్డల్ని శత్రువులు ఏలుబడి చేస్తున్నారంట. కారణం ఏందో తెలుసా? ఆ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలంట దేవుని విడిచిపెట్టారంట. దేన్ని విడిచిపెట్టారు? దేవుని విడిచిపెట్టారు. అసలు దేన్ని విడిచిపెట్టాలి వీళ్ళు? లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టవలసిన వారు దేవుని విడిచిపెట్టారు. వీరు ఐగుప్తు దేశం నుండి బయటికి రావడానికి కారణం ఎవరు? దేవుడు. వీరు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా వీరికి ఆహారం అందించిన వారు ఎవరు? దేవుడు. వీరి దాహం తీర్చిన వారు ఎవరు? దేవుడు. వీరి వస్త్రాలు పాతకెళ్ళకుండా చూసింది ఎవరు? దేవుడు. వీరి చెప్పులు తెగిపోకుండా చూసింది ఎవరు? దేవుడు. ఇన్ని విషయాల్లో దేవుడు వారికి సహాయం చేస్తే ఇప్పుడు వీరు దేవుని విడిచిపెట్టడం ఏందండి? దేవుని విడిచిపెడితే, ఇంత సహాయం చేసిన దేవుణ్ణి తన ప్రజలు విడిచిపెడితే దేవుడు చూస్తూ ఉంటాడు అనుకున్నారేంది? వెంటనే మిద్యానీయుల రాజును దేవుడు బలపరిచాడంట. మిద్యానీయులు ఎవరు? శత్రువుల రాజును బలపరిచాడు.
మీరు అధ్యాయం మొత్తం చదవండి, ఏ మాటలు ఉంటాయి అక్కడ. బలపరచగా వీరందరూ చెదిరిపోయి ఒక దాగు చోటుకి వెళ్ళి ఒక ఆశ్రయాన్ని స్థిరపరచుకున్నారు. మిద్యానీయులకు, శత్రులకు కనపడకుండా ఒక దాగు చోటుకి వెళ్ళి దాక్కొని ఉన్నారు. అలాంటి సమయంలో వినండి, ఈ మాట మనకు ఆశీర్వాదం, వినండి ఈ మాట మనకు దీవెన, వినండి ఈ మాట. ఇదిగో ఈ పూట నువ్వు నిజముగా ఈ మాటను బట్టి నువ్వు రగిలించబడగలిగినట్లయితే నిశ్చయముగా నువ్వు మేలు పొంది తిరిగి వెళ్ళేదవుగాక. నువ్వు మేలు పొంది తిరిగి వెళ్ళేదవుగాక. నువ్వు మేలు పొంది తిరిగి వెళ్ళేదవుగాక. ఆమేన్. ఏందో తెలుసా, విషయం ఏదో తెలుసా, చెప్తాను వినండి. దేవుని విడిచిపెట్టిన ఇశ్రాయేలు ప్రజల్లోనే ఒక వ్యక్తి, అతని పేరు గిద్యోను. ఈ గిద్యోను ఒక గానుగ చాటున దాక్కుని ఉండగా, ఎందుకు దాక్కున్నాడు తెలుసా మీకు? శత్రువులకు భయపడి. అమ్మా, ఎందుకు దాక్కున్నాడు? శత్రువులకు భయపడి ఒక గానుగ చాటున దాక్కుని ఉండగా దేవుని స్వరము వినబడతా ఉంది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. దేవుని దూత ప్రత్యక్షమయ్యింది. దేవుని సేవకునిగా ప్రార్థనాపూర్వకంగా చెప్తా ఉన్నాను, ఆనాడు గిద్యోనుకు వినపడిన దేవుని స్వరము ఈ పూట మనము కూడా వింటూ ఉన్నాము. ఆమేన్. అక్కడ గిద్యోనుతో దేవుని లేఖనం సెలవిస్తుంది. చూడండి ఆ మాట, 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. చూడండి ఆ మాట వచనం 12వ వచనం చదువుకుందామండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం, పేజీ నంబర్ 203. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండుని ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. కంటిన్యూ చేయండి. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూడండి ఇక్కడ, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించెను? ఈ మాటకు ఆన్సర్ ఎక్కడో తెలుసా? ఇదే అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. చూసారండి, ఏ దేవుడైతే వారిని రక్షించి కాపాడి పోషించాడో ఆ దేవుని దృష్టికి వీళ్ళు దోషులుగా కనపడ్డారంట. వారు దోషులుగా కనపడడాన్ని బట్టి మిద్యానీయుల చేతులకు, అంటే శత్రువుల చేతికి తన ప్రజలు తాను అప్పగించుకున్నాడు. కానీ తన ప్రజలు బాధపడుతుంటే చూసి ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. అర్థమవుతుందండి? తన ప్రజలు బాధపడుతుంటే చూసి ఊరుకునే దేవుడు కాదు. చూడలేక గిద్యోని దగ్గరకు వచ్చి గిద్యోనితో మాట్లాడుతున్నాడు. బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే మా శత్రువుల చేతికి మేము ఎందుకు అప్పగించబడతామయ్యా? లేదు, ఎవరైతే మీ శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగించాడో ఈ పూట దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఆమేన్. విడిపించునుగాక. విడిపించబడినట్లుగా గిద్యోనుకు దేవుడు తోడుగా వచ్చి గిద్యోని ద్వారా తన ప్రజలను తన శత్రువుల చేతుల నుంచి విడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో శ్రమ, శోధన, ఇబ్బంది, కష్టము, నష్టము, దుఃఖము, వేదన, బాధ, నింద, అవమానాలలో ఆ వాటి నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, విడిపించబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడో. నీవే దోషిగా మార్చబడ్డావేమో చూడు. ఒక వ్యక్తి దోషి అనగా దొంగగా ఎప్పుడు మార్చబడతాడంటే
తనది కానిది ఆశించి తనది కానిది ముట్టి ఒక వ్యక్తి దోషిగా మార్చబడతాడు. అంటే దోషి అంటే అదేగా అర్థం. తనది కానిది ముట్టి తనది కానిది ఆశించి మనిషి దోషిగా నిలబడుతూ ఉన్నాడు. నీ హృదయము, నీ మనసు, నీ అంతరంగము, ఇదిగో ఈ వాక్యాన్ని వింటూ ఉండగా నీ గురించే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారని నీ హృదయము, నీ అంతరంగం నీతో చెప్పినట్లయితే, నువ్వు దేనినైతే నీది కాని దానిని ముట్టి నీది కాని దానిని స్వాధీనపరుచుకొని నువ్వు అనుభవిస్తున్నావో, యేసు నామములో అది నువ్వు విడిచిపెట్టగలిగితే, ఒక చిన్న సాక్ష్యం చెప్పనా? ఒక చిన్న సాక్ష్యం. ఈ మధ్యకాలంలో నాకు ఒక మంచి బైబిల్ ఒకటి కొనుక్కోవాలనిపించింది. చెప్తాను వినండి. మంచి బైబిల్ ఒకటి కొనుక్కోవాలనిపించింది. ఈ మధ్య ఏందో కొంచెం నా దగ్గర డబ్బులు లేవు. అయితే ఒక చక్కని బైబిలు ఒక అతను నా దగ్గరికి తీసుకొచ్చి, అన్నా ఈ బైబిల్ తీసుకో అన్నా అన్నాడు. కొత్త బైబిల్, పైన కవర్ కూడా చేల్చలా, తీయలా, కవర్ కూడా ఓపెన్ చేయలా, సీల్డ్ బైబిల్, కొత్త బైబిల్. నా జీవితం అయితే నేను కొనలేనండి. ఆ బైబిల్ 1500 2000 ఉండిద్ది. నా జీవితంలో నేను మొట్టమొదటిసారి కొన్న బైబిల్ ఇదేనండి. నా సేవ ప్రారంభంలో నేను కొన్న బైబిల్ ఎప్పుడో తెలుసా? 2016లో నేను ఈ బైబిల్ కొన్నాను. అమ్మో, 16 అంటే ఇంచుమించు 9 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ వాడుతున్నా. దేవునికి స్తోత్రం. అంటే చదువుకోవడానికి ఇంకోటి ఉందనుకో, నేను కొనుక్కోలేదు అది. అయితే కొత్త బైబిల్ నాకు కవర్ కూడా ఓపెన్ చేయాల ఇచ్చారు. కానీ అతను అడిగితే అతను ఏమన్నాడు తెలుసా? బైబిల్ స్టోర్లో లారీలో నుంచి ఒక బైబిల్స్ దించుతుంటేనంట, మరి అడిగి తెచ్చాడో అడగకుండా తెచ్చాడో నాకు తెలియదు. కానీ అతనైతే నేను అడిగి తెచ్చానని చెప్తా ఉన్నారు. కానీ ఎందుకనో మనసైతే కోరుతూ ఉంది, కానీ మనస్సాక్షి లోపల గర్దిస్తూ ఉంది. మనసైతే కోరుతూ ఉంది, కానీ మనస్సాక్షి లోపల గర్దిస్తూ ఉంది. నువ్వు ఖర్చు పెట్టలా, నీ డబ్బులు పెట్టి నువ్వు తేలా, అది బైబుల్, నువ్వు ఎట్లా వాడతావు, ఎట్లా చేస్తావు అని లోపల చెప్తా ఉంటే, అంతలోకి జ్యోతమ్మ గారు ఒకరోజు ఏమన్నారు చెప్పనా? కిరణ్, నీ పుట్టినరోజు అప్పుడు ఎట్లాంటి బైబిల్ నీకు నేను ఒకటి కొనిపెడతానది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చింది, దగ్గరకు వచ్చింది. దీనిని కానీ మనము తీసుకొని ఓపెన్ చేసి చదివితే అతను ఎలా తెచ్చాడో మనకు తెలియదు, ఏం జరిగిద్దో మనకు తెలియదు. వెంటనే పక్కన పెట్టేశాను, మనసులోంచి డిలీట్ చేసి ఆ బైబిల్ని. ఇంకన్నా 2 నెలలు ఆగితే చక్కగా ఇంకో కొత్త బైబిల్ మన చేతికి రాబోతుంది. దేవునికి స్తోత్రం. అంటే నా మనసు నేను మార్చుకున్నా. ఏమని చెప్పలేమా? అత్తాయ్, అది వచ్చేదాకా ఇది చదువుతాను అత్తాయ్, అది వచ్చేదాకా నేను ఇది చదువుతాను అత్తాయ్ అని నేను చెప్పి ఆ కవర్ చించేస్తే ఎవరు నన్ను అడిగేవాళ్ళు లేరు. ఎందుకు చించావు అని అడిగేవాళ్ళు లేరు నన్ను. కానీ నేను ఎందుకు పక్కన పెట్టేశానంటే, దానికి నేను వెల చెల్లించలేదు, అది నాది కాదు అనుకున్నాను, విడిచిపెట్టేశాను. అలాగనే మన జీవితంలో నుండి అల్పమైన వాటి కొరకు, స్వల్పమైన వాటి కొరకు మనం ఆశపడకూడదు. నీ కొరకు పెద్ద బహుమానాన్ని నా దేవుడు దాచి ఉంచాడు. కొట్టు చప్పట్లు. ఎదుగో, ఆయన నీకు ఇస్తే ఏం జరిగిద్దో తెలుసా? దేవుని సేవకునిగా ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్తా ఉన్నాను, నీ కన్నీరు తొడవబడిద్ది, నీ దుఃఖము సంతోషంగా మారిద్ది, వేదన నీ దరిదాపులో కూడా రాదు. యేసు నామములో కొట్టు, హల్లెలూయా. వేదన నీ దరిదాపులో కూడా రాదు. ఆమేన్. అట్టి కార్యమును పరిశుద్ధాత్ముడు మన జీవితంలో జరిగించునుగాక. ఈ మాటలు పరిశుద్ధాత్ముడు మనలో ఫలింప చేయనుగాక. ఆమేన్. గిద్యోను దేవుని మాటకు విధేయత చూయించాడు కనుక గిద్యోని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ, మిద్యానీయుల ఎదుట నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించాడు.
నీ ఒక్క వ్యక్తి నీ కుటుంబంలో నిలబడితే చాలు, నిన్ను బట్టి నా దేవుడు తన సింహాసనాన్ని నీ కుటుంబానికి అప్పగించబోతున్నాడు. తన సింహాసనాన్ని నీకు అప్పగించబోతున్నాడు. విధేయులకు దేవుడు తన సింహాసనాన్ని అప్పగిస్తాడు. అవిధేయుల దగ్గర నుంచి లాక్కొని విధేయులకు నా దేవుడు తన సింహాసనాన్ని అప్పగించును గాక. అట్టి కృప మీకు మీ కుటుంబాలకి కలుగును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము మాకు కలిగిన దాని అంతటిని నీ కొరకు విడిచిపెట్టాం కదా, మాకేమిటి లాభం అంటున్నాడు. దేవుడు అంటున్నారు, నా నిమిత్తమై నువ్వు దేనినైతే విడిచిపెట్టావో దానికి 1000 రెట్లు నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అమ్మా, బైబిల్ అంటుంది 100 రెట్లు అంటుంది. కానీ నీ సేవకునిగా నేను చెప్తా ఉన్నాను, నీ కొరకు దాచి ఉంచింది 1000 రెట్లు ప్రతిఫలము. 1000 తరముల వరకు నువ్వు అనుభవించబోతున్న ప్రతిఫలాన్ని నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. అల్పమైన దాని కొరకు, స్వల్పమైన దాని కొరకు, తృష్టమైన దాని కొరకు ఆశపడవద్దు. ఇదిగో ఒక నిర్ణయానికి రా, ఒక తీర్మానానికి రా. విడిచిపెట్టవలసిన పాపపు జీవితాన్ని విడిచిపెట్టవలసిన ఆ అవిధేయతను విడిచిపెట్టి బయటకు వచ్చే నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన సింహాసనమును నీవు కోరుకో. సింహాసనాన్ని నా కొరకు దాచి ఉంచావయ్యా. ఇహమందును పరమందును 1000 రెట్లు ఇస్తానన్నావయ్యా. ఇహమందును పరమందును 1000 రెట్లు ఇస్తానన్నావయ్యా. అయ్యా, నీ రాజ్యములోనే నాకు కలుగుతుందని ఇప్పుడు దాకా అనుకున్నానయ్యా. కానీ ఈరోజు వాక్యము నా కన్నులను తెరవ చేసింది. పరమందులే కాదు, ఇహమందును కూడా నీవు నా కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రమయ్యా. ఇహమందును నువ్వు నాకు సిద్ధపరిచిన బహుమానమును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఋతువును బట్టి అయ్యా, గొప్ప జనాంగమును రక్షించిన మీరు మమ్మును బట్టి మా కుటుంబాన్ని రక్షించండి. మమ్మును బట్టి మా సంఘాన్ని రక్షించండి. బలపరుచుదేవా, బలపరచు. నీ బిడ్డల్ని బలపరచు. ఒక ఋతువలే నిన్ను హత్తుకోగలిగి అనుభవాన్ని దయచేయి ప్రభా. నిన్ను హత్తుకోగలిగి అనుభవాన్ని దయచేయి అయ్యా. ఋతువలే నిన్ను హత్తుకోవాలయ్యా. అయ్యా, మరి పాపపు జీవితం నుంచి విడిపించు. మరి భక్తమైన జీవితం నుంచి విడిపించు. అవిధేయతలను విడిపించు. నీవు కాక మమ్మల్ని విడిపించేవారు లేరు యేసయ్యా. మిట్ట మధ్యాహ్న వేళ సమయములో ప్రభా, సమరయ స్త్రీ కొరకు బావి దగ్గరికి వెళ్ళిన నీవు ఈ మధ్యాహ్న వేళ సమయంలో మా దగ్గరికి మీరు వచ్చినందుకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభా, ప్రతి బిడ్డ దర్శించబడాలి, ప్రతి బిడ్డ బాగు చేయబడాలి, ప్రతి బిడ్డ కాపాడబడాలి, ప్రతి బిడ్డ విడిపించబడాలి. రిల బతురాల బరలమ సందరల బతురాల బబరలమ ఓ రిల బతురాల బరలమ సందరల బతురాల బబరలమ రిల బతురాల బరలమ సందరల బతురాల బబరలమ ఓ రిల ఉందిరల మతురాల బరలమ సందరల బతురాల బబరలమ ఓ రిల బరల మతురాల బరలమ సందరల బతురాల బబరలమ. యేసు కృప చూపయ్యా అయ్యా, కృప చూపయ్యా అయ్యా. నిన్ను హత్తుకోగలిగి అనుభవాన్ని దయచేయండి అయ్యా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని వాగ్దానం చేయబడి ఉంది అయ్యా. మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండయ్యా. అయ్యా, ఇప్పటి వరకు శత్రువుల ఎదుట ఓడిపోయే స్థితిలో ఉన్నారేమో, ఈ క్షణము నుండి విజయమును పొందును గాక. ఈ క్షణము నుండి జయమునందును గాక. ఈ క్షణము నుండి గెలిచెదరు గాక. శత్రువుల మధ్య విజయమును దయచేయ్. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు విజయము కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల వలె ఇప్పటి వరకు దోషులుగా ఉన్న మీ బిడ్డల్ని ఆ దోషము యేసునామమున కొట్టివేయబడును గాక. ఆ దోషము కొట్టివేయబడును గాక. ఆ దోషమంతటిని కొట్టివేయండి అయ్యా. అయ్యా, దర్శించయ్యా. అయ్యా, అతిక్రమము చేయువాడు వర్ధలడు, దాన్ని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. అయ్యా, నీ
కనికరం మీ బిడ్డల మీదకి రానివ్వండి. నీ కనికరం మీ బిడ్డల మీదకి రానివ్వండి. నీ కనికరం మీ బిడ్డల మీదకి రానివ్వండి. నీ కనికరం మీ బిడ్డల మీదకి రానివ్వండి. అయ్యా, పాపము వీపు నుండి విడిపించు, అతిక్రమము నుండి విడిపించు. నీ కనికరము దిగి వచ్చును గాక. నీ కనికరము దిగి వచ్చును గాక. నీ కనికరముతో నింపబడును గాక. నీ కనికరముతో నింపబడును గాక. నీ కనికరముతో నింపబడును గాక. పిల్ల బతురాల బరల మషాలల బతురాల బాబా, పిల్ల బతురాల బరల మషాలల బతురాల బాబా. నీ కనికరముతో నింపయ్యా. 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 యేసు, యేసు, నీ కనికరముతో నింపండి. నీ కనికరముతో నింపండి. కృప చూపయ్యా, కృప చూపయ్యా. యేసయ్యా, సహాయము చెయ్యండి అయ్యా, సహాయము చెయ్యండి అయ్యా. నీ దేవుని వర్షము చేత మీ బిడ్డలు మీరు తడపండి దేవా. యేసు, ఋతు వలి హద్దుకోగలిగే అనుభవాన్ని దయచేయ్యా. ఋతు తన హద్దుకొని ఉన్నదయ్యా. అటువంటి కృపను దయచేయ్యా. మేము నిన్ను హద్దుకోవాలి ప్రభా. అయ్యా, నిన్ను హద్దుకోవాలయ్యా. అయ్యా, నిన్ను హద్దుకోవాలి ప్రభా. నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అన్నారు ప్రభా. అటు రీతిగా ప్రభా, శ్రమలైనా, శోధనలైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా అయ్యా, మేము వాటి వైపు చూడకూడదు. మా ఎదుట వంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తినట్లుగా కృప దయచేయి. ఓపికతో పరిగెత్తాలి ప్రభా. ఓపికతో పరిగెత్తాలి దేవా. ఓపికను దయచేయి అయ్యా. మాకు అలుపు రానివ్వద్దు. మమ్మల్ని బలపరచు దేవా. 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 అయ్యా, నీ బిడ్డలను బలపరచు. ఓపిక దయచేయండి ప్రభా. అయ్యా, సింహాసనమును దయచేయండి అయ్యా. సింహాసనమును దయచేయండి అయ్యా. సింహాసనమును దయచేయండి అయ్యా. అయ్యా, నీ సింహాసనమును ఆశించినట్లుగా నీ కృప మీ బిడ్డల మీద మీరు రానివ్వమని, నీ కార్యమును మీ బిడ్డల జీవితంలో మీరు జరిగించమని, మీ బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, వినబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రం.